బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితులైన లూథ్రా బ్రదర్స్ ను భారీ భద్రత మధ్య గోవాకు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితులైన లూథ్రా బ్రదర్స్ ను భారీ భద్రత మధ్య గోవాకు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. డిసెంబర్ 6న క్లబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే లూథ్రా సోదరులు థాయిలాండ్ పారిపోయారు. డిసెంబర్ 11న ఫుకెట్ లో భారత్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు థాయ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న న్యాయ ఒప్పందాల కింద లూథ్రా సోదరులను బ్యాంకాక్ నుండి ఢిల్లీకి తరలించి అధికారులకు అప్పగించేశారు. అక్కడ వారిని గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. గోవా పోలీసుల అభ్యర్థన మేరకు 2 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరైంది. దీంతో ఇవాళ వారిని గోవాకు తీసుకొచ్చారు అధికారులు.